హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా మూవీ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి G5లో హిందీలో రిలీజ్ అయిన డిస్పాచ్ స్టారింగ్ మనోజ్ బాజ్పాయ్. ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి జస్ట్ వన్ టైం వాచబుల్ అంతే. చాలా వరకు మూవీలో పేసింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో చూసేటప్పుడు చాలా పేషెన్స్ అయితే కావాలన్నమాట. అండ్ స్టోరీ కూడా అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఎందుకంటే చాలా లేయర్స్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ అసలు ఎమోషనల్ కనెక్షనే ఉండదు మూవీలో. జర్నలిస్ట్కి ఉండాల్సిన ఆ ఎథిక్స్ అండ్ మోరల్స్ ఈ మూవీ అయితే కాస్త తక్కువ చూపించారు. అండ్ అవి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి చూసేటప్పుడు ఒకవేళ. సో మీడియా ఇండస్ట్రీ ట్రాన్స్ఫర్మేషన్ అప్పటి నుండి ఇప్పటికి ఎలా అవుతుంది అనేది మనకైతే చాలా బాగా చూపించారు. అదొకటి నాకు బాగా నచ్చింది, ఎస్పెషల్లీ క్లైమాక్స్. అలానే బ్యాక్డ్రాప్ విషయం కానీ చూసుకుంటే అండ్ మూవీ సెటప్ కానీ ఇవన్నీ దాదాపు ముంబైని డార్క్ పోర్ట్రేల్గా అప్పట్లో ఎలా ఉందో అలా చూపించడానికి అయితే ట్రై చేశారు. ఇంకా ట్విట్టర్లో ఎందుకు ఈ మూవీ సీన్స్ ట్రెండ్ అవుతున్నాయో అని మీకే తెలుసు. యాజ్ యూజువల్ 18+ కంటెంట్ అయితే ఉందన్నమాట. అండ్ స్టోర్ లైన్ వచ్చేసి ముంబైలో క్రైమ్ జర్నలిస్ట్ జాయ్ బ్యాగ్ ఆలియాస్ మనోజ్ బాజ్పాయ్. అతను ఒక క్రైమ్ రిపోర్టర్ అనమాట. డిస్పాచ్లో ప్రతి కేసులో దాగి ఉన్న హిడెన్ సీక్రెట్స్ని డిస్కవరీ చేస్తూ ఉంటాడు. అయితే అతని లైఫ్ సడన్గా ఒక డ్రామాటిక్ టర్న్ అయితే తిరుగుతుంది. అతను డీప్గా ఇన్వాల్వ్ అయిన సెన్సేషనల్ స్టోరీ కేసులో ఉండే ఆ కరప్షన్, గ్రేడ్ కానివ్వండి, నిజానికి అబద్ధానికి మధ్య ఉండే ఆ లైన్ కనపడకుంటే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఎదుర్కొంటాడు. అండ్ అందులోనూ ప్రొఫెషనల్కి పర్సనల్ లైఫ్ని ఎలా డీల్ చేసుకుంటాడు. అండ్ లాస్ట్కి ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి జస్ట్ వన్ టైం వాచబుల్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.